అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది నవ్య గారు. దార్శిక్ వాళ్ళ ప్రయాణం మొదలైంది. వీళ్ళకి తెలియకుండా వీళ్ళని ఒకరు ఫాలో అవుతూ వెళ్లారు. ఇటు కపాలి కూడా వీళ్ళని ఆపడానికి బయలుదేరాడు. అడవి మహల్ ఉండే ప్లేస్కి దగ్గరే. సో అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. వీళ్ళ ఫాలోవర్ కూడా అదేనండి. ఒకరు వీళ్ళని ఫాలో అవుతున్నారు అన్నాగా వాళ్ళు కూడా వీళ్ళతో పాటే వెళ్తున్నారు. కపాలి కూడా వాడి పవర్స్ యూజ్ చేసుకుని వీళ్ళని గమనిస్తూ ఎలా వీళ్ళ దారికి ఆటంకం కలిగించాలి అని సోంచాయిస్తున్నాడు. దార్షిక్ ధనిష్టతో కొలనులో తాను చూసింది ఆ మార్గం గుండా వెళ్ళింది. మళ్ళీ ఇంటికి వచ్చాక ఆ మాటలు గుర్తొచ్చి అక్కడికి వెళ్ళడం, అక్కడ ఎవరో తనతో మాట్లాడటం అంతా చెప్తాడు. అప్పుడు ధనిష్ట, మన గతం గురించి మనం మొత్తం తెలుసుకున్నాం కదా, అసలు ఆ కొలనులో అలా ఒక మార్గం ఉన్నట్టు ఎవరో మాటలు వినిపించటం, ఆమెకి తాళపత్రాలకి ఏదో సంబంధం ఉండటం, ఇదంతా మనకి గుర్తుకు లేదే అంటుంది. ఒక్కటి మర్చిపోకు, మనమప్పుడు మనీ సహాయంతో మన పాస్ట్ తెలుసుకున్నాం అంటాడు దార్శిక్. అంతేకాని మనంతట మనకి గుర్తుకు రాలేదు అంటాడు. మనం తెలుసుకోవాల్సింది ఇంకేదో ఉంది. తాళపత్రాలతో వాటికి సంబంధం ఉంది. ముందు ఇవి సాధిస్తే వాటితో ఉన్నదాన్ని బట్టి మనకేదన్నా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అంటాడు. "హ్మ్, ఏమో అనుకున్నాన్రా. నీకు కూడా బుర్ర బాగానే పనిచేస్తుంది. నాతో ఉండి నా తెలివితేటలు అన్నీ నేర్చుకున్నావు, గుడ్" అని దార్శిక్ భుజం మీద అప్రిషియేట్ చేస్తుంది. దార్శిక్ తన భుజం మీద ధనిష్ట చేతిని వెనక్కి తిప్పి, ఏంటమ్మా, నీ తెలివితేటలు నేను నేర్చుకున్నానా? ఏం తెలివి తల్లి? అర్ధరాత్రులు లేచి జామ్ తినడమా, లేక పక్కనున్న ఐస్ క్రీం కాజేయడమా? ఇంకా ఏంటన్నావు? నా బుర్ర నీతో ఉండి బాగా పనిచేస్తుందా? అసలు నీకు బుర్రెక్కడుందే? ఒకవేళ ఉన్నా అందులో గుజ్జు కొంచెం లేదు, మొత్తం ఖాళీనే. అప్పుడు ధనిష్ట, అవును, నాకు బుర్ర లేదు, అందుకే నిన్ను లవ్ చేశా. ఒక్క జన్మలో కూడా కాదు, 3 జన్మల్లో. ఏం చేస్తాం, నా తలరాత అలా ఏడ్చింది. దార్శిక్ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని, ఇప్పుడు అనవే ఆ మాట అంటాడు. అబ్బా రేయ్, నొప్పుడుతుందిరా, చెయ్యొదులు అంటుంది ధని. సారీ చెప్పు, వదిలేస్తా అంటాడు దార్శిక్. ధనిష్ట అలానే వెనక్కి దార్శిక్ దగ్గరికి జరిగింది. చూడటానికి ఎలా ఉంది అంటే, దర్శి ధనిని వెనక నుంచి హక్ చేసుకున్నట్లు ఉంది. అలా వెనక్కి జరిగి దార్శిక్ మీద వాలిపోయింది. ధనిష్ట అంత దగ్గరగా ఉండటంతో ఇంక మాటలు రాక తన చెయ్యి వదిలేసి అలానే తనని వెనక నుంచి హక్ చేసుకుని ఉండిపోయాడు. వాళ్ళంత దగ్గరగా ఉండటం చూసి కపాలి కోపంతో ఊగిపోయాడు. ఆ కోపంలోనే తన శక్తితో అక్కడ ఉన్న గద్దని మాయం చేసి దాని కాలికి ఒక దారం లాంటిది కట్టి వారి మీదికి వదిలాడు. ప్రేమలోకంలో మునిగిపోయిన ప్రేమ పక్షులని ఆ అక్కుపక్షి, అదేనండి ఆ కపాలి పంపిన గద్ద, డిస్టర్బ్ చేయడంతో తేరుకొని పైకి చూసేసరికి ఆ గద్ద వారి మీదికి వస్తుంది. దార్శిక్ ధనిష్ఠని పక్కకి నెట్టి ఆ గద్ద కాళ్ళు 2 చేతులతో పట్టుకుని అవతలికి విసిరేశాడు. అదంతటితో ఆగకుండా దార్శిక్ మీదికి వస్తూనే ఉంది. అది చూసిన ధనిష్ట తన శక్తులని ఉపయోగించబోతే దాని వద్దు, మన శక్తులున్నది దుష్టులని అంతం చేయడం కోసం, ఇలా మూగ ప్రాణులని హింసించడం కోసం కాదు అంటాడు దర్శి. అది కపాలి మాయ. అతను ఒక దుష్టుడు. కానీ ఇక్కడ ఉన్నది ఒక అమాయకపు ప్రాణి. వాడు దాన్ని వాడి స్వార్థం కోసం యూజ్ చేసుకున్నాడు. మనం మన శక్తులతో ఒక మూగ ప్రాణికి అపాయం కలిగించకూడదు అంటాడు దర్శి. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ గద్ద మళ్ళీ దార్శిక్ మీదికి వస్తుంది. దార్శిక్ దానితో తలపడుతూనే దాని కాలికి ఉన్న దారం చూశాడు. ఓహో, ఇదా సంగతి అనుకుని దాన్ని అడ్డుకుంటున్నట్టు నటించి ఆ దారం తీసేశాడు. వెంటనే ఆ గద్ద అక్కడే కింద పడిపోయింది. దార్శిక్ చేతితో నీళ్లు రప్పించి ఆ గద్ద మీద పోయగానే అది పైకి లేచి దాని భాషలో వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వీళ్ళు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని నడక స్టార్ట్ చేశారు. వీళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు ఆ గద్ద వీరి మీద దాడి చేయడం చూసి ముందుకు వద్దాం అనుకునే లోపే దార్శిక్ దాన్ని ఆపేయడంతో వాళ్ళు కూడా అక్కడే ఆగిపోయి వీళ్ళని ఫాలో అవుతున్నారు. ఇటు కపాలి తన ప్లాన్ స్పాయిల్ అయిందన్న ఫ్రస్ట్రేషన్లో ఈసారి గట్టి డోస్ ఇవ్వాలి అనుకుని రక్త పిశాచిని దార్శిక్ మీదికి పంపాడు. దార్శిక్ వాళ్ళు నడుస్తుంటే కొద్ది దూరం వెళ్ళాక ధనిష్ట మాట్లాడుతూ ముందుకు నడుస్తుంటే దార్శిక్ వింటూ వెనక నడుస్తున్నాడు. అలా వెళ్తూ ధనిష్ట సడన్గా వెనక్కి పడబోతే దార్శిక్ పట్టుకున్నాడు. ఏమైందే అంటాడు దర్శి. ఏదో తగిలినట్లుగా అనిపించింది అంటుంది ధని. ఇద్దరూ ముందుకు చూశారు. అక్కడ వాళ్ళకి ఏం కనిపించలేదు. ధనిని అక్కడే ఉండమని దర్శి ఒక్కడే ముందుకు వెళ్ళాడు. తను కూడా ఏదో తగిలి వెనక్కి పడబోయాడు. కానీ తమాయించుకొని జాగ్రత్తగా తన చేతితో తడుముతూ వెళ్తుంటే అక్కడంతా కంటికి కనిపించని గ్లాస్ లాగా ఫామ్ అయింది. జాగ్రత్తగా ఏకాగ్రతతో చూస్తే తప్ప అది ఎవరికీ కనిపించదు. ఇదంతా కపాలి పని అని అర్థమయ్యి ఇప్పుడు దాన్ని ఎలా పలగొట్టాలా అని ఆలోచిస్తున్నాడు దర్శి. పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ వీరికి తెలియందేంటంటే దర్శి ఇప్పుడు పగలగొట్టాలి అని చూసేది ఓన్లీ పైపొర మాత్రమే. అసలైన గ్లాస్ లోపల ఉంది. ఎంత కొట్టినా అది ఇంచు కూడా క్రాక్ అయినట్లు కనిపించట్లేదు. ఇక లాభం లేదు అని కర్ర పక్కన పడేసి చేతితో దానిమీద ఒక పంచిచ్చాడు. చేతిని లోపలికి పెట్టి మరి, అంటే గ్లాస్ దాకా అని అర్థం. అది క్రాక్ అవ్వడం, దర్శి చేతికి బ్లడ్ రావడం చకచకా జరిగిపోయాయి. ధని ఫాస్ట్‌గా దర్శి దగ్గరికి వచ్చి తన చున్నీతో దర్శి చేతికి కట్టు కడుతుంది. కానీ అప్పటికే దర్శి బ్లడ్ కొంచెం కింద పోయింది. కట్టు కంటించుకొని ఆ గ్లాస్ వైపు చూసేసరికి అది ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంది. ఒక్క క్రాక్ కూడా లేదు. దార్షి కొట్టినప్పుడు పడిన క్రాక్ కూడా మాయమైపోయింది. ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. దార్షిక్ బ్లడ్ కింద పడటంతో రక్తపిశాచి వేగంగా వచ్చి అది తాగి దార్షిక్ మీదికి ఉరికింది. రెప్పపాటు కాలంలో పక్కకి తప్పుకున్నాడు దార్షిక్. అది పక్కకి పడిపోయింది. మళ్ళీ లేచి దార్షిక్ మీదికి వచ్చింది. ధనిష్ట తన శక్తులు ఉపయోగించబోతే ఆ రక్తపిశాచి, ఏంటి నన్నెదుర్కొనే ధైర్యం లేక ఇలా శక్తులు ఉపయోగిస్తున్నారా? అంటే దైవాంశాలు నాకు భయపడ్డారా? హహహహా! హహహహా! అని నవ్వుతుంది. అప్పుడు దార్షిక్, నిన్నెదుర్కోవడానికి మా శక్తులెందుకు వేస్ట్ చేస్తాము? మా మనోధైర్యం చాలు నిన్నెదుర్కోవడానికి. ఇప్పుడు చెప్తున్నాను, మా ఇద్దరిలో ఏ ఒక్కరు నిన్ను ఎదుర్కోవడానికి మా శక్తులు ఉపయోగించము అంటాడు. అప్పుడు రక్తపిచాచి, బాగా ఆలోచించుకో, మాట ఇచ్చే ముందు అంటుంది. నేను బాగా ఆలోచించి చెప్తున్నాను కానీ నువ్వు మరీ నీ మాట ఏంటి అంటాడు దార్షిక్. అది నువ్వే చెప్పు అంటుంది రక్తపిశాచి. దార్షిక్ చుట్టూ చూసి, నిన్నెదుర్కొనేటప్పుడు నువ్వు భయపడితే ఇక్కడి నుండి వెళ్ళాలి అంటాడు. అప్పుడు పిచాచి గట్టిగా హహహహ నవ్వి, నేను భయపడటమా, అటులనే మాట ఇచ్చేదను అంటుంది. మన ఇరువురిలో ఏ ఒక్కరూ మాట తప్పినచో మరు నిమిషమే వారి అంతం. అలాగే అంటాడు దార్షిక్. దర్శి, ఏమంటున్నావు నువ్వు అంటుంది ధని. అంతా మంచి జరుగుతుంది అని కళ్ళతోనే ఒకవైపు చూపించి అంతా ఓకే అన్నట్టు చెప్తాడు దర్శి. ధనిష్టకి కూడా అంతా అర్థమయ్యి సరే అంటుంది. రక్తపిచాచి దార్షిక్ మీదికి మీదికి వస్తుంటే తను పక్కకి తప్పుకోవడంతో అది కింది పడిపోతుంది. కింద పడిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తుంది అది. దార్షిక్ ఒకవైపు చూసి సైగ చేసి రక్తపిశాచి దారిని మళ్లించాడు. అది దార్షిక్ మీదికి వెళ్లే ప్రయత్నంలో వెనక ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవట్లే. ఇదే అదునుగా వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు పిశాచి వెనుకగా వచ్చి దాని తోకని నోటితో పట్టుకొని దానితో ఆడుకుంటున్నారు. దార్షిక్ ధనిష్ట నవ్వుకోగా ఆ పిశాచి, ఏ ఎవరు నువ్వు, వదులు నన్ను, వదులు అంటుంది. అప్పుడు ధనిష్ట, బాలా లూజ్గా పట్టుకున్నావంట, వదిలేసి మళ్ళీ గట్టిగా పట్టుకో అని నవ్వుతుంది. అర్థమయ్యే ఉంటుంది మీకు, వాళ్ళని ఫాలో అవుతూ వచ్చింది ఎవరో, ఇంకెవరండి, నన్నదర్ దెన్ బాలాగారు. అప్పుడు దార్షిక్, రే బామర్ది జాగ్రత్తగా పట్టుకో, అసలే మన దోస్తది. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు మీరు, మాట తప్పారు, ఇప్పుడే మీ అంతం జరుగుతుంది అంటుంది పిశాచి. ఓ హలో మేడం, నేను నీకు ఏమని మాటిచ్చాను, నిన్నెదుర్కోవటానికి మా ఇద్దరి శక్తులు ఉపయోగించము అని చెప్పాము. కానీ బాలవి కావే. అయినా ఇప్పటికే శక్తులెక్కడున్నాయి, ఇక్కడ బాల కూడా తన మనోబలంతోనే నిన్ను అడ్డుకుంటున్నాడు. సారీ సారీ ఆడుకుంటున్నాడుగా అంటాడు దర్శి. పాపం బాల దానికి అన్ని దిక్కులు చూపించి దూరంగా విసిరేశాడు. అంటే గిరాగిరా తిప్పి విసిరేశాడు. బాలా నువ్వెలా వచ్చావు, దర్శి నీకు ముందే తెలుసా బాల వచ్చినట్లు అని అడుగుతుంది ధని. మీ వెనకనే నేను వచ్చానక్క, బావ కూడా ఇందాకే చూశాడు నన్ను, అప్పుడే ఈ పిశాచి గురించి సైగ చేసుకుని నేనిలా ఎంట్రీ ఇచ్చేసా అంటాడు బాల. ఏదేమైనా నీ ఎంట్రీ మాత్రం ఎప్పుడూ ఒక రేంజ్లో ఉంటుందిరా బామ్మర్ది అంటాడు దార్షి. పో బావా నాకు సిగ్గేస్తుంది అంటాడు బాల. ఈలోపే ఆ కింద పడ్డ పిచాచి కోపంగా వీరి మీదికి వచ్చింది. ఒకవైపు బాల, ఒకవైపు దార్షిక్ దాన్ని అడ్డుకుంటుంటే మన పాప తీరిగ్గా కూర్చుని బ్యాగ్లో నుంచి చాక్లెట్ తీసుకుని దాన్ని ఆస్వాదిస్తుంది. అది చూసి ఒక పక్క నవ్వొస్తుంటే అలానే పిశాచితో తలపడుతున్నాడు దార్షిక్. బాల దానితో తలపడుతూనే, బావా మనం ఇక్కడ దీంతో ఇలా కొట్టుకుంటుంటే అక్కేంటి అంత కూల్గా ఆ చాక్లెట్ని ఆస్వాదిస్తుంది, అక్కోయ్ మాకు హెల్ప్ చేయకపోగా ఇలా చాక్లెట్ ఊరించడం ఎంతవరకు న్యాయం. ధనిష్ట తింటున్న చాక్లెట్ బాల వైపు చూపించి, కావాలా అని మళ్ళీ నోట్లో పెట్టేసుకుంది. బాల ఏడుపు మొహంతో, అక్క ఇది అన్యాయం, బావా నాకు చాక్లెట్ ఇస్తేనే నేను ఏడుపు ఆపుతా, లేకుంటే లేదు అంటాడు బాల. నీకెన్ని కావాలంటే అన్ని కొనిస్తా బామర్ది, చాలా అని ధనిష్టతో, ఓసేయ్ కొంచెం పక్కకు తిరిగి అన్నా తినవే, ఎందుకు వాడికి ఊరిస్తావు అంటాడు దర్శి. ధనిష్ట చాక్లెట్తో, నేనిటి తిరిగి తింటాలే, నిన్ను వీళ్ళందరి కళ్ళు నీ మీదనే ఉన్నాయి, మళ్ళీ నీకు దిష్టి తగులుతుంది. చాక్లెట్కి దిష్టా అంటాడు బాల.
వీళ్ళిలా మాట్లాడుకుంటున్నా పిశాచితో ఫైటింగ్ మాత్రం ఆపట్లేదు. పాపం ఇద్దరు ఒకేసారి తలపడేసరికి పిశాచి భయపడి అక్కడి నుండి పారిపోయింది. హమ్మయ్య! ఒక గోల వదిలింది. ఇంక ముందుకు వెళ్దామా? అంటాడు బాల. అలా ముగ్గురు నడుచుకుంటూ ముందుకు సాగారు. రక్త పిశాచితో తన పనవ్వలేదు అని బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు కపాలి. ఈసారి డైరెక్ట్‌గా తనే రంగంలోకి దిగాలి అనుకున్నాడు. ఇటు దార్షిక్ వాళ్ళ దగ్గర బావా! ఇప్పుడు ఆ కపిగాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటావ్? అంటాడు బాల. వాడేమన్నా నాకు చెప్పి వేస్తాడారా ప్లాన్లు? నన్నడుగుతున్నావ్? ఏ ఎదవ ప్లానేస్తున్నాడో వేయనియ్ అంటాడు దర్శి. చూద్దాం అక్కా! ఆ కపిగాడు నీ గురించి చాలా ఊహించుకుంటున్నాడు. ఏదో హృదయ సామ్రాజ్యపు రాణి అని, దేవత అని ఏదేదో అంటాడు బాల. హాహా! వాడికి తెలీదుగా ఇదొక రాక్షసి అని అంటాడు దర్శి. అవును బావా! పెద్ద రాక్షసి అంటాడు బాల. ధనిష్ట దార్షిక్‌ని భుజం మీద కొట్టి బాలకి చాక్లెట్ ఊరించింది. బావా! నాకు చాక్లెట్ అంటాడు బాల. అయ్యో బాలా! ఆల్రెడీ నేను తింటున్నా కదా! మీ బావ నాకితే బాగోదు అంటుంది ధని. నువ్వాగవే బాలా! ఇక్కడి నుండి వెళ్ళాక ఇప్పిస్తా నీకు ఓకేనా? అంటాడు దర్శి. దార్షిక్ వాళ్ళు సగం దూరం కంటే ఎక్కువే నడిచారు. ఇటు కపాలి కూడా వాళ్ళని ఆపడానికి బయలుదేరాడు. అప్పుడు బాల ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన కొవ్వు ఎగిసి ఎగిసి పడుతుంటే ఇంకా విడిపోడేమి వీడికి ముహూర్తం రాదేమి అని పాట పాడుతున్నాడు. అప్పుడు దాని తప్పు పాడుతున్నావు బాలా. వేచిన హృదయం కాదు ఉదయం. ఇంకా అది కొవ్వు కాదు అని చెప్పబోతుంటే అబ్బా అక్క! నేను కపిగాడికి సూట్ అయ్యేలా పాడాను. అదిగో వస్తున్నాడు వెర్రి పుష్పంగాడు అంటాడు బాల. దార్షిక్ ధనిష్టాలు ఎదురుగా చూసేసి వచ్చేశాడు. ఇంక సామ్రాజ్యపు దేవి రాణి అని సావగొడతాడు అంటుంది ధని. పాపం వాడికి తెలియదు కదా అక్క! నువ్వు దేవివి కాదు దయ్యానివని అంటాడు బాల. నిన్ను అని బాల వెంట పడపోతే దార్షిక్ ఆపేస్తాడు. ఈలోగా కపాలి వీరి దగ్గరకొచ్చేస్తాడు. కపాలై ధనిని చూస్తూ ఉంటాడు. రేయ్ పింజారి మా అక్కని అలా చూడకు దిష్టి తగులుద్ది అంటాడు బాల. అయినా కూడా కపాలి ఎటువంటి చలనం లేకుండా ధనిష్ఠని చూస్తూ తన వైపు వస్తున్నాడు. ధనిష్ఠ కోపంగా వాడి మీదికి వెళ్ళబోతే దార్షిక్ ఆపి తన చూపుడు వెలితో ధనిష్ఠకి కపాలికి మధ్యన తన శక్తితో ఒక రేఖలాగా గీశాడు. కపాలికి ధనిష్ఠ ముందు ఉంటే ఇంక చుట్టూ ఏం జరుగుతుందో ఏం అర్థం అవ్వుద్ది. అలానే ముందుకు వెళ్తూ ఆ గీత మీద కాలు వెయ్యగానే ఎగిరి ఆమడ దూరంలో పడ్డాడు కపాలి. పడ్డానండి ఆమడ దూరంలో విడ్డూరంగా లేనే లేదులే అంటాడు బాల. ధనిష్ట బాల ఇద్దరూ నవ్వుతున్నారు. కాపాలి ధనిష్ట నవ్వుని చూస్తూ తన కింద పడ్డ విషయం కూడా మర్చిపోయాడు. బావా వీడు కింద పడ్డా కూడా అక్కని చూడటం మాత్రం ఆపట్లేదు కర్మ అంటాడు బాల. అప్పుడు దార్షిక్ పోయే కాలం వచ్చినప్పుడు ఇంతే చేస్తారులే బాలా. కపాలికి ధనిష్టకి మధ్యలో నించున్నాడు దార్షిక్. దార్షిక్ని చూడగానే కోపంగా పైకి లేచి తన మీదికి రాబోయాడు. కానీ ధనిష్ట దార్షిక్ ముందుకు వచ్చి కపాలితో చూడు నీకింకా టైం రాలేదు కాబట్టి ఇలా బ్రతికున్నావు. లేకుంటే ఎప్పుడో అయిపోయేవాడివి అంటుంది. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. లేకుంటే నేనేం చేస్తానో కూడా తెలీదు అంటుంది ధని. కపాలి మాత్రం రెప్ప వేయకుండా ధనిష్టని చూస్తున్నాడు. పైకి చూస్తా ఉఫ్ ఓ గాడ్ వాట్ ఈస్ దిస్ అని కపాలితో రేయ్ దించు ముందు ఆ లుక్స్ దించు గుడ్లల్లో పొడి చేస్తా అలా చూసావంటే అంటుంది ధని. ఏ పొడి చేసావక్క నాకైతే పాలపొడి కావాలి అంటాడు బాల. బాల కొంచెం సేపన్నా నన్ను సీరియస్గా ఉండనివ్వు ప్లీజ్ అంటుంది ధని. అని కపాలి వైపు తిరిగి ఏయ్ చెప్తే అర్థం కాదా అని తన చూపుడు వేలుడి కపాలి కనుగుడ్డు వరకు తీసుకొచ్చింది. అయినా కూడా రెప్ప వేయకుండా అలానే చూస్తున్నాడు వాడు. వామ్మో వామ్మో వీడేంటి ఇలా ఉన్నాడు అంటుంది ధని. ఏంటే వాడి లవ్వుకి ఐస్ అయిపోతున్నావా అంటాడు దర్శి. అవును నీకంటే వాడే నయం అంటుంది ధని. దార్షిక్ ధనిష్ట చేతిని వెనక్కి తిప్పిపట్టి ఏంటే నాకంటే వాడే బెటరా హా అంటాడు. కాపాలి కోపంగా ఎంత ధైర్యం ఉంటే నా సీతను ముట్టుకుంటావు అది కూడా ఇలా తనకి నొప్పి వచ్చే విధంగా అంటాడు కపాలి. అప్పుడు ధని కపాలి వైపు తిరిగి రేయ్ నా మొగుడు నా ఇష్టం పట్టుకుంటాడు ముద్దు పెట్టుకుంటాడు మధ్యలో నీకేంట్రా నొప్పి అని దార్షిక్తో ముందు వాడి సంగతి చూడు అంటుంది. ఎందుకు సీత ప్రతిసారి వాడినే ఎన్నుకుంటావు నా ప్రేమ నీకు కనిపించడం లేదా నీకోసం ఇష్టపడి పెళ్లి చేసుకున్న జానకిని కూడా చంపేశా అంటాడు కపాలి. నీది ప్రేమ కాదు పైశాచికత్వం. నా అక్కని నా వాళ్ళందర్నీ నామరూపాలు లేకుండా చేసిన నిన్ను అస్సలు వదిలిపెట్టను. పరాయి ఆడదాన్ని మోహించి దక్కించుకోవాలి అనుకునే వాళ్ళ గతి ఏమవుతుందో పురాణంలో చూసే ఉంటావుగా.
ప్రేమ అంటే ముఖం చూసి పుట్టేది కాదు, మనసు నుంచి వచ్చే ఒక భావం. అది నీకెన్ని జన్మలెత్తినా అర్థం కాదు అంటుంది ధని. అప్పుడు కపాలి, నువ్వెన్ని చెప్పినా నేను వినను, నువ్వు నా సొంతం కావాల్సింది అంటాడు. ధనిష్ట ఫ్రస్ట్రేట్ అవుతూ, నీ అబ్బా చెప్తే అర్థం కాదా, నీకిలా కాదురా అని వాడి మీదికి వెళ్ళబోతే దార్షిక్ ఆపేస్తాడు. చూడు, ఇప్పుటితో వాదులాడే టైం కాదు, మా దారికి అడ్డులే అంటాడు దర్శి. ఏమీ భయం వేస్తుందా మాతో పోటీ పడటానికి అంటాడు కపాలి. నీకు బాగా సరదాగా ఉన్నట్టుంది కదరా, దూల తీర్చేస్తా అంటాడు దార్షిక్. కపాలి తన ఒకరోజు శక్తినంతా కలిపి ఒక పక్షిలాగా చేసి దార్షిక్ మీదికి వదిలాడు. ఆ పక్షి దార్షిని గాయపరుస్తూ దాడి చేస్తుంది. దార్షిక్ కూడా దానికి తగ్గట్టుగా ప్రతి దాడి చేస్తున్నాడు. కపాలి మాత్రం ధనిష్టకి సైట్ కొట్టే పనిలో ఉన్నాడు. చాలాసేపు జరిగిన ఆ పోరాటంలో దార్షిక్ బాగానే గాయపడ్డాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.